మా ఫ్రెండ్స్తో ఇంకా మా త్రాగుడు బానిసేవాడిని, ఇంకా మా ప్లేయింగ్ కార్డ్స్ ఆడేవాడిని, గోళీలాట చిన్నప్పుడు గోళీలాట ఆడేవాడిని. అంతా లోకాసనంగా ఎన్నో చేసిన ఆయన నేను పట్టించుకోలేదు. ఆయన మా పెద్ద ఎన్నిసార్లు గద్దించడం నేను లోపడలేదు. అలాగే మా ఇంటర్లో నేను శ్రీశైలం ఇంటర్ చదివిన అనమాట. అక్కడ మా ఫ్రెండ్స్ కూడా మా సీనియర్స్ మా జూనియర్స్ రే తమ్ముడు నువ్వు దేవుడు నమ్ముకురా, నీకు మంచి దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు, దేవుడు మంచి స్థాయిలో నేను నడిపిస్తాడు అని వాళ్ళు కూడా చెప్పినా కూడా నేను లెక్క చేసుకోలేదు. అయినా వాళ్ళు పదే పదే నాకు ఎందుకు అట్లా చెప్తున్నారని మళ్ళీ వేరే సహోదరుడు వచ్చిన అనమాట. వాళ్ళ ద్వారా కూడా నాకు అట్లా దేవుడు మాట ఆ మాట కూడా ఏం మాట అంటే మన కోసమే దేవుడు లోకానికి వచ్చినాడు, మన పాపల కోసమే దేవుడు లోకానికి వచ్చినాడు, మనల్ని రక్షించడానికి దేవుడు లోకానికి వచ్చినాడు అనే మాట మాట్లాడినాడు అనమాట. ఆ మాట కూడా లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. నశించిన దాన్ని వెతికి రక్షించేటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన మాట రాయబడింది. ఆ మాటనే నా హృదయంలో దేవుడు మాట్లాడినాడు. అప్పటి నుంచి నేను దేవుడిని తెలుసుకున్నాను. అప్పుడు నా ప్రభా నేను పాపిని ప్రభా, నా పాపను క్షమించు ప్రభా అని నా నోటితో నేను ఒప్పుకున్నాను. అప్పటి నుంచి నా నోటితో ఒప్పుకొని అప్పటి నుంచి నేను దేవుడిని నేను రక్షింపబడిన. అప్పటి నుంచి నేను దేవుడిని సొంత రక్షకుని అంగీకరించాను. ఆయన ఆ మాటనే కాకుండా మొదటి తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా రాయబడింది. పాపను రక్షించడానికే దేవుడు లోకానికి వచ్చిన కూడా మాట కూడా నాతో దేవుడు మాట్లాడినాడు. ఆ మాటను కూడా నేను పశ్చాత్తాపడినాను. ప్రభా నన్నే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నాతోనే ఎందుకు అట్లా సూటిగా మాట్లాడినావు ప్రభా అని నేను ప్రశ్నించుకున్నాను అనమాట. అప్పటి నుంచి నేను దేవుని మొదలుపెట్టిన నా ప్రతి సమస్యలు నా ప్రార్థన అని లోకాసనమైన బానిసయ్యాన్ని అన్ని అప్పటి నుంచి నేను దూరం చేసేసుకున్నాను. అప్పటి నుంచి నేను దేవుని సొంత రక్షణగా అంగీకరించి అప్పటి నుంచి నేను దేవునిలో కొనసాగి ఇప్పుడు